హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. దుంప ఎక్కడ కనిపించినా వదలకండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. కర్రపెడలుని దుంప అంటారు. అలాగే ఆవులేరుగడ్డ అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుస్తుంటామండి. దీంట్లో ఎక్కువ ఔషధ గుణాలున్నాయి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ దుంపతో సగ్గుబియ్యం గాని తయారు చేస్తుంటారండి. ఈ గడ్డ తినటం వల్ల శరీరానికి చలువ చేస్తుందండి. అలాగే బాగా సన్నగా ఉండే పిల్లలకి ఈ గడ్డ పెడుతుంటే వాళ్ళు బలంగా దృఢంగా తయారవుతారండి. ఎముకలను కానీ బాగా గట్టిపరుస్తుంది. జుట్టు ఊడిపోయే వాళ్ళు ఈ గడ్డ తినటం వల్ల జుట్టు ఊడకుండా బాగా బలంగా ఉండే విధంగా కుదురుని చేస్తుందండి. ఈ గడ్డలో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎముకలకు కూడా మంచి బలాన్ని ఇస్తుందండి. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు ఈ గడ్డ ఎక్కువగా తినకూడదండి. తింటే బరువు పెరిగిపోతారు. ఎప్పుడైనా ఒకసారి కొంచెం తినండి. అలాగే గుండెకి మంచి బలాన్ని ఇస్తుందండి. ఈ గడ్డలో ఎక్కువ విటమిన్స్ ఉన్నాయండి. పొటాషియం ఎక్కువ ఉంది. విటమిన్స్ అన్నీ డి విటమిన్ కానీ సి విటమిన్ కానీ చాలా ఉన్నాయండి. ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే పైత్యంతో బాధపడే వాళ్ళైతే ఆ పైత్యాన్ని తగ్గిస్తుందండి. యూరిన్ సమస్యలు ఉన్నా కానీ తగ్గించుకోవచ్చండి ఈ గడ్డ తినటం వల్ల. గడ్డలో అన్నీ మంచివే కాదండి, కొంచెం చెడు చేసేవి కూడా ఉన్నాయి. కఫ శరీరం ఉండే వాళ్ళు ఉంటారండి, ఎక్కువ నెమ్ముతో బాధపడే వాళ్ళు. ఈ గడ్డ తినటం వల్ల చలువ చేస్తుంది కాబట్టి వాళ్ళకి మరింత ఎక్కువగా కఫం చేరుతుంది. అందువల్ల మరి రోజు తినకుండా అప్పుడప్పుడు తినొచ్చండి. అలాగే గ్యాస్ సమస్యలతో బాధపడే వాళ్ళైతే ఈ గడ్డ కొంచెం తినగానే కొంచెం పొట్ట ఉబ్బినట్టు అలాగ అనిపిస్తుంది. దాని వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. అటువంటి వాళ్ళు కొంచెం ఈ గడ్డకు దూరంగా ఉండటం మేలండి. అలాగే కిడ్నీ పేషెంట్లు కూడా ఈ గడ్డ మీరు తింటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటే తినొచ్చు. ఇబ్బందిగా అనిపిస్తే తినకుండా ఉండటం మేలండి. దీంట్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి. అలర్జీలు ఏవైనా ఉంటే దీన్ని వాడకుండా ఉండటమే మేలండి. ఈ దుంప ఎంత ఆరోగ్యానికి మంచిదో కొన్ని చెడువి కూడా ఉన్నాయి. మీరు చూసుకొని ఎవరు తినాలో ఎవరు తినకూడదో చూసుకొని వాడుకొని తినండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.